వెల్కమ్ టు మా క్రియేటివ్ కార్నర్. నేను మీ కేతన. మొన్న మా పెద్దమ్మ కేక్ టూల్స్ చూపించారు కదా, ఈరోజు మా పెద్దమ్మ కేక్ డెకరేటింగ్ టూల్స్ చూపిస్తారు. అవి ఎలా ఉంటాయో, అవి ఎలా ఉపయోగపడతాయో వీడియోలో చూద్దాం. పదండి వెళ్దాం. హలో అండి, వెల్కమ్ టు మా క్రియేటివ్ కార్నర్. మనం నా ప్రీవియస్ వీడియోలో ఒక కేక్ బేక్ చేసుకోవడానికి ఎలాంటి టూల్స్ అవసరం ఉంటాయో చూసాం కదండి. ఇప్పుడు ఈ వీడియోలో ఒక కేక్ డెకరేట్ చేసుకోవాలంటే ఏ టూల్స్ అవసరం ఉంటాయో చూద్దాం రండి. ఓకే అండి, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మదర్స్ డే వస్తుంది కదండి, సో దానికి నేను కొన్ని కుకీ ప్యాక్స్ రెడీ చేశానండి. ఈ వీడియో అయిపోయాక చివర్లో మీకు నేను చేసిన కుకీస్ని చూపిస్తాను, మిస్ కాకుండా చూడండి. అండ్ ఆ కుకీస్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను యూజ్ చేసిన ప్యాన్స్ అన్ని ఇవి కుకీ ట్రేస్. సో వీటిలో మీడియం సైజ్ కుకీస్ అయితే ఒక 16 కుకీస్ పడతాయి. నాకు నా అవెన్లో వచ్చి ఇటువంటి ట్రేస్ 4 ట్రేస్ సరిపోతాయండి ఒకసారికి. అంటే అంతకు మించి నేను ఎక్కువ చేయను, లైక్ ఎక్కువ అవసరం ఉండదు. ఐ మీన్ ఎక్కువ నేను చేసేదంటే కేక్స్, కప్ కేక్స్ ఎక్కువ చేస్తాను. కుకీస్ ఎప్పుడన్నా స్పెషల్ అకేషన్స్లో చేస్తూ ఉంటాను. సో ఈసారి మదర్స్ డే వస్తుంది కదా, సో దాని రిలేటెడ్ కొన్ని కుకీస్ చేశాను. మిస్ కాకుండా మీరు వీడియో ఎండింగ్లో నా కలెక్షన్ చూడండి. అండ్ మెయిన్గా కేక్స్ డెకరేట్ చేసుకోవడానికి మనం బటర్ క్రీమ్ యూస్ చేసుకోవచ్చు, ఆర్ చాక్లెట్ గనాష్ యూస్ చేయొచ్చు, ఆర్ విప్డ్ క్రీమ్ అండి, అంటే ఫ్రెష్ క్రీమ్ యూస్ చేసుకోవచ్చు. సో ఏ క్రీమ్ చేయాలన్నా కూడా మనకి ఎలక్ట్రిక్ బీటర్ ఇంపార్టెంట్ అండి. కేక్ బేకింగ్లో ఎలక్ట్రిక్ బీటర్ స్కిప్ చేయొచ్చు, కానీ మనం కేక్ డెకరేషన్లో మాత్రం ఎలక్ట్రిక్ బీటర్ స్కిప్ చేయలేము, ఎందుకంటే అది చాలా హ్యాసిల్ అయిపోతుంది ఎలక్ట్రిక్ బీటర్ లేకపోతే. సో మళ్ళీ ఎలక్ట్రిక్ బీటర్ చాలా ఇంపార్టెంట్ బీట్ చేసుకోవడానికి. నేను యాజ్ యూజువల్ నేను దీనికి కూడా నా ఎలక్ట్రిక్ మిక్సరే, నా స్టాండ్ మిక్సరే యూజ్ చేస్తానండి. అంటే నాకు క్వాంటిటీ ఎక్కువ చేసుకోగలుగుతాను, అట్ ద సేమ్ టైం అది అవుతుండగా నాకు వేరే పనులు చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇదే యూజ్ చేస్తాను మోస్ట్లీ. అండ్ కేక్ ఒక్క నిమిషం అండి చూపిస్తాను. అండ్ కేక్ని ట్రిమ్ చేసుకోవడానికి అండ్ లెవెల్ చేసుకోవడానికి అండ్ లేయర్స్లా కట్ చేసుకోవడానికి ఈ సెరేటెడ్ నైఫ్ అంటారండి దీన్ని. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, కనిపిస్తుంది కదండి, జిగ్జాగ్ స్టైల్లో ఉంది ఆ ఎడ్జ్. సో ఈ సెరేటెడ్ నైఫ్ యూజ్ చేసుకుని మనం కేక్ని లేయర్స్ కింద కట్ చేసుకోవచ్చు. ఇది ఒక డమ్మీ అండి, స్టైరోఫోమ్. నేను దీన్ని ఊరికే చూపిస్తున్నాను మీకు. సో సెరేటెడ్ నైఫ్తో కేక్స్ని కట్ చేసుకుంటాము. సో మనకు కావాల్సిన హైట్ చూసుకుని కేక్ని కట్ చేసుకోవచ్చు లేయర్స్ లాగా. సో నేను యూజ్ చేసే టూల్స్ వచ్చి కట్ చేసుకోవడానికి సెరేటెడ్ నైఫ్ అండ్ ఆల్సో రూలర్ అండి. సో రూలర్ ఉంటే మనం ఎగ్జాక్ట్గా కేక్ చుట్టూ మెజర్ చేసుకుని మనకి ఎన్ని ఇంచెస్ కావాలో, 2 సెంటీమీటర్స్ కావాలో దాన్ని బట్టి మార్క్ చేసుకుని కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో రూలర్ ఇంపార్టెంట్ టూల్. అండ్ సెరేటెడ్ నైఫ్ అండి, ఆర్ బ్రెడ్ నైఫ్ అంటారు దాన్ని, యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కేక్ డెకరేట్ చేసుకోవడానికి టర్న్ టేబుల్ అండి. ఇది మనకి ఇలా రొటేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కేక్ టర్న్ టేబుల్ అయితే. సో ఇది యూజ్ చేస్తాను. ప్లాస్టిక్వి కూడా ఉంటాయి, మీకు తక్కువకి దొరకాలి అంటే ప్లాస్టిక్వి యూజ్ చేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ ఒక 3 years అయితే ప్లాస్టిక్దే యూజ్ చేశాను. ఇంకా గోయింగ్ అహెడ్ కొంచెం మంచిది తీసుకుందామని నేను ఇప్పుడు ఇది తీసుకున్నాను, స్టెయిన్లెస్ స్టీల్ ఇది కూడా. సో ఈజీగా ఉంటుంది మనకి కేక్ డెకరేట్ చేసుకోవడానికి. అండ్ ఎప్పుడైనా సరే కేక్ డెకరేట్ చేసుకునే ముందు దీని మీద మనం కేక్ పెట్టుకునే ముందు ఇది నాన్ స్లిప్ మ్యాట్ అండి, మనకి షెల్ఫ్స్లో గట్టా వేసుకుంటాం ఇది కింద. సో ఇలా ఉంటుంది, ఆర్ ప్లాస్టిక్ ఉంటాయి. సో ఇది యూజ్ చేస్తే మనకి కేక్ బోర్డ్ అటు ఇటు స్లిప్ అయిపోకుండా ఉంటుంది. సో ఇది. అండ్ ఆల్సో కేక్ బోర్డ్స్ అండి. సో వీటి మీద కేక్ని పెట్టి మనం డెకరేట్ చేసుకుంటాము.
సో కేక్ బోర్డ్స్, అండ్ ఇది రబ్బర్ స్పాచులాస్ అండి. రబ్బర్ స్పాచులాస్ వచ్చి మనం బౌల్ని స్క్రేప్ చేయడానికి యూస్ చేస్తాము. బటర్ క్రీమ్ చేసుకునేటప్పుడు ఆర్ ఫ్రెష్ క్రీమ్ చేసుకునేటప్పుడు ఏదైనా సరే బౌల్ స్క్రేప్ చేయడానికి ఇది యూస్ చేస్తాము. సో ఈ పేస్ట్రీ బ్రష్ వచ్చి కేక్ లేయర్స్కి షుగర్ సిరప్ అప్లై చేయడానికి యూస్ చేస్తామండి. షుగర్ సిరప్లో డిప్ చేసి లేయర్స్కి అప్లై చేసుకోవచ్చు. సో అలా అప్లై చేస్తే ఏమవుతుందంటే మనకి కేక్ తినేటప్పుడు చాలా మాయిస్ట్గా ఉంటాయి కదండి కొన్ని కేక్స్, పేస్ట్రీస్. సో అలా ఉండడానికి షుగర్ సిరప్ యాడ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. సో ఇందులో చాలా రకాల బ్రష్లు ఉంటాయి. నేనైతే సిలికాన్ బ్రష్ యూజ్ చేస్తాను. అండ్ ఇంకా పైపింగ్ బ్యాగ్స్ అండి. డెకరేట్ చేస్తాం కదండి కేక్స్ పైన ఫ్లవర్స్ వేయడం లేకపోతే ఏదైనా పైపింగ్ చేయడం. సో దానికి పైపింగ్ బ్యాగ్స్. ఇందులో కూడా చాలా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మనం ఇవి ఇంట్లో ఉండే పాలిథిన్ కవర్స్తో కూడా తయారు చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇవి యూస్ చేస్తాను, ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి సో ఇటువంటివి కొనుక్కుంటాను. సో ఇందులో 12 ఇంచెస్ ఉంటాయి, 16 ఇంచెస్ ఉంటాయి, 18 ఇంచెస్ ఉంటాయి. సో అలా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి, మనం డెకరేట్ చేసుకునే కేక్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవి వచ్చి పైపింగ్ బ్యాగ్స్. అండ్ పైపింగ్ బ్యాగ్స్కి అటాచ్ చేయడానికి నాజిల్స్ అండి. దగ్గరగా చూపిస్తాను, కనిపిస్తున్నాయి కదండి. ఇవి డిఫరెంట్ నాజిల్స్ ఇవన్నీ. సో ఇలా ప్యాక్స్ మీకు సెట్స్ దొరుకుతాయి. నేను వీటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. సో వీటితో లీవ్స్, ఫ్లవర్స్, ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో పైపింగ్ చేసుకోవచ్చు. ఇంకా కేక్కి లేయర్స్కి బటర్ క్రీమ్ అప్లై చేయడానికి యూజ్ చేసే స్పాచులా అండి. ఇది యాంగిల్ స్పాచులా అండి. సో దీంతో ఈజీగా కేక్కి క్రీమ్ అప్లై చేయొచ్చు అండ్ లెవెల్ చేయొచ్చు. ఇదొకటి మస్ట్ టూల్ అండి. లేకపోతే మీకు అంత ప్రొఫెషనల్గా లేకపోతే అంత నీట్ లుక్ అలా పర్వాలేదు, అవసరం లేదు అనుకుంటే మీరు యూజువల్ నైఫ్ ఉంటుంది కదండి ఇంట్లో, నైఫ్స్తో చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆర్ ఎల్స్ ఇటువంటిది ఉంటే మీకు ఈజీగా స్మూత్ అవుతుందండి. ఎడ్జెస్ టాప్ ఆఫ్ ద కేక్ కూడా మీకు స్మూత్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇలా సైడ్స్లో అప్లై చేయడానికి కూడా ఇది ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి స్క్రేపర్స్ అండి. స్క్రేపర్స్తో ఏంటంటే కేక్ని స్మూత్గా సైడ్ స్మూత్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం, ఇలా స్క్రేప్ చేయడానికి. సో ఇందులో చాలా రకాలు ఉంటాయి అండ్ సైజెస్ ఉంటాయి. నేను చేసే కేక్స్ ఈ హైట్లో ఉంటుందండి. ఈ హైట్ లేకపోతే ఇంతకంటే పెద్దవి. కొంచెం చిన్నగా ఉండే కేక్స్ లాంటివి నేను ఎక్కువ చేయను. నాకు వచ్చే ఆర్డర్స్ అన్నీ ఇవే వస్తాయి, ఇదే హైట్తో. ఐ ప్రిఫర్ డూయింగ్ దీస్ సార్ట్ ఆఫ్ కేక్స్ ఈ సైజ్లో, ఈ హైట్లో. అండ్ స్క్రేపర్స్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో చూసారు కదండి, ఇది దీనికంటే పెద్దగా ఉంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఇవి వచ్చి స్ట్రైప్స్ డెకరేషన్ చేయడానికి అండి. స్ట్రైప్స్ కేక్స్ చేయడానికి ఇది యూజ్ చేస్తాము, కనిపిస్తుంది కదండి ఇవి. అండ్ ఇది వచ్చి డబల్ బ్యారెల్ కేక్స్ చేయడానికి అండి. డబల్ బ్యారెల్ అంటే ఇంత కేక్ వస్తుంది. సో అంత పెద్ద కేక్స్ చేయడానికి ఇవి యూజ్ చేస్తాము. ఇది చాలా పెద్దగా ఉంది చూడండి. ఐ థింక్ ఇది 12 ఇంచెస్ 14 ఇంచెస్ అనుకుంటండి, కరెక్ట్గా ఐడియా లేదు, బట్ ఇది చాలా పెద్దది. అండ్ ఆల్సో ఇది కేక్ లెవెలర్ అండి. కేక్ లెవెల్గా ఉందా లేదా చూడడానికి దీనిపైన ఇక్కడ పెడితే ఇక్కడ మీకు ఆ బబుల్ కనిపిస్తుంది కదా. సో ఇవి ఎక్కువ కార్పెంటర్స్ వాళ్ళు యూజ్ చేస్తారు లెవెల్గా ఉందా లేదా చూసుకోవడానికి. సో నేను ఇది యూజ్ చేస్తాను, కేక్ స్ట్రైట్గా ఉందా లేదా అని చూసుకుని. ఒకవేళ అటు ఇటుగా ఉంటే నేను ముందే అడ్జస్ట్ చేసుకుంటాను కేక్ని. ఒక పక్కకి ప్రెస్ చేయడం ఆర్ కట్ చేయడం చేసి లెవెల్ చూసుకుంటాను. సో దానికి ఇది యూజ్ చేస్తాను. అండ్ ఇంకా ఇవి చిన్న
ఇవి చిన్న ప్యాలెట్ నైఫ్స్ అండి. ఇవి డెకరేషన్కి యూజ్ చేస్తాము, పెయింటింగ్, కేక్ మీద బటర్ క్రీమ్ పెయింటింగ్ చేయడానికి అవి. సో ఇవి అలా యూజ్ అవుతాయి. అండ్ అంతే అండి, మోస్ట్లీ మీకు బేసిక్ టూల్స్ అయితే చూపించాను. ఇంకా ఇంకొన్ని టూల్స్ ఉంటాయి, నేను అవి పోను మీకు నేను డెకరేషన్ చేసే వీడియోస్లో, కేక్ డెకరేటింగ్ వీడియోస్లో మీకు నేను చూపిస్తాను. ఇంకా నేను యూజ్ చేసే టూల్స్ ఇంకా ఏముంటాయి ఏంటి అని. ఇవైతే బేసిక్ టూల్స్. ఇవి ఉంటే మనకి ఈజీ అవుతుంది వర్క్. ఇవి లేవు అనుకుంటే మనం వేరే ఇదిగోండి, ఈ స్పాచులాకి బదులు నైఫ్ యూజ్ చేసుకుని స్మూతెన్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ స్క్రేపర్కి బదులు అక్రిలిక్ ఆర్ మనకి షార్ప్ ఎడ్జ్ కార్డ్స్ ఉంటాయి కదండి, ఏటీఎం కార్డ్స్ లాంటివి, షార్ప్ ఎడ్జ్ కార్డ్స్. సో వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు వాష్ చేసుకుని. నేనైతే ఇంకా ఇవే యూజ్ చేస్తాను. సో అండ్ ఆల్సో మర్చిపోకండి, వీడియో చివర్లో మీకు నేను చేసిన కుకీస్ కూడా చూపిస్తాను. అండ్ ఆ కుకీస్ ఎలా చేయాలో ఏంటో మీకు ఫ్యూచర్లో వీడియోస్ చేసి చూపిస్తాను. కుకీ డెకరేషన్ అండ్ కుకీ మేకింగ్ మీకు చూపిస్తాను ఫ్యూచర్ వీడియోస్లో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ప్లీజ్ డూ ఫాలో మీ అండ్ సపోర్ట్ మీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.